వనపర్తి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసు ప్రాంగణంలో దాదాపుగా 500 మొక్కలను అటవీ శాఖ మరియు మున్సిపల్ జిహెచ్ఎంసీ నుండి సమన్వయపరుచుకొని 10-12 అడుగుల ఎత్తైన మొక్కలు, పండ్ల మొక్కలు, తర్వాత అవెన్యూ ప్లాంట్స్ తీసుకొచ్చి నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి చైర్మన్ మహేష్ గారు మఠంలో దాదాపు 500 మొక్కలు నాటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఒక నందనవనంలాగా తయారు చేద్దామనే ప్రణాళికతో మేము ఉన్నాం. ఈ కాలంలో గతంలో ఇక్కడ అడవి ఉండేదని తెలిసింది. అదే స్థాయిలో ఇక్కడ వనాన్ని పెంచుదామనే ఆలోచనతో మేము పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత సంవత్సరము టెంపరేచర్ ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ వెళ్ళిందో మీకు తెలుసు. కొన్ని ఏరియాల్లో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ ఎక్కువగా నమోదైంది. అంతేకాకుండా బెంగళూరులో నీటి కరువు వచ్చింది. మన దగ్గర కూడా అనేక మంది వడదెబ్బ దాకా తాకి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని నివారించాలంటే మనకు చెట్లు అవసరం. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండేట్టుగా ప్రతి పిల్లోళ్ళు, ప్రతి బాబు, అబ్బాయి ఎవరైనా పర్లేదు, అమ్మాయి అయినా పర్లేదు, వాళ్ళు చెట్లు నాటి వాటిని సంరక్షించుకునే విధంగా మనము వాళ్ళని తీర్చిదిద్దాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ బతకాలంటే మనకు చెట్లు, వాతావరణం, పొల్యూషన్ లేని వాతావరణం అవసరం. కాబట్టి తప్పకుండా చెట్లను నాటి వాటి నీడలో మనం చల్లగా బతకాలని ఆశిద్దాం. వన మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన అందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసిన మా అడిషనల్ ఎస్పీ గారు రామదాస్ గారు, డిఎస్పీ వెంకటేశ్వరరావు గారు, వర్టికల్ డిఎస్పీ కృష్ణకిషోర్ గారు మరియు ఆర్ఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు గారు, లోకల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు గారికి, ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్లకు, ఏఆర్ కానిస్టేబుల్ అందరికీ మరియు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు.